అప్పుడు రాజుగారు వాళ్ళని తీసుకుపోయి కఠిన కారాగారం బంధించండి అని చెప్పినాడట. వాళ్ళ ధనం అంతా కూడా తీసుకుపోయి తన ధనాగారంలో వాళ్ళు వేసుకున్నాడట. వాళ్ళు ఎంత చెప్పినా కానీ వినడం, ఎందుకంటే దైవానుగ్రహం లోపించింది కనుక. మేము దొంగతనాలయ్యా, మేము సావుకారులు, మీ వ్యాపారానికి మీ రాజ్యానికి వచ్చినాం తప్ప దొంగతనానికి రాలేదని ఎంత చెప్పినా కానీ దైవానుగ్రహం లోపించింది. వాటి మాటలు విన్నవాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళని తీసుకుపోయి కఠిన కారంలో బంధించింది. వాళ్ళ ధనాన్ని అంతా కూడా రాజుగారి ధనాగారంలో కలిపేశారు. అప్పుడు ఇక్కడ ఇంట్లో కూడా దొంగలు పడినారు. ధనం అంతా కూడా ఎత్తుకొని పోయినారు. ఇంట్లో ఏం లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి గుడ్డ లేదు. నీలావతి కళావతి ఇద్దరు కూడా దుర్భరమైన కష్టాన్ని అనుభవిస్తున్నారు. అప్పుడు ఒకనొక దినమున కళావతి ఆకలి బాధలు భరించుకోలేక ఎవరింట్లో అన్నం పడుకొని తిందామని చెప్పి ఊరి చివరి ఉన్నటువంటి బ్రాహ్మణుడికి వెళ్ళి ఆ బ్రాహ్మణుడికి అన్నం పడుకొని తిని ఇంటికి వచ్చే వరకు కూడా ఆలస్యం జరిగిందట. తీర్థం ప్రసాదం తల్లికి తీసుకొని వచ్చే వరకు ఆలస్యం జరిగిందట. అప్పుడు తల్లికి ఒప్పటి ఏమన్నా, కళావతి ఇంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళావమ్మా? నీ భర్త మీ నాన్నగారు కూడా ఇంటి వద్ద లేరు కనుక మీరు ఇంత రాత్రి వరకు వెళ్ళినావు, నువ్వు ఎత్త వయసులో ఉన్నావు, నాలుగు రకాలుగా అనుకుంటారు, నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా అని చెప్పి కోప్పడిందట. అప్పుడు కళావతి అనేకంగా దుఃఖిస్తున్నది. అమ్మ, నేను పనులతో భాషించడానికి గ్రామంలోకి వెళ్ళలేదు. ఆకలి బాధను భరించుకోలేక బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళి అన్నం అడుక్కొని తిందామని వెళ్ళే వరకు కూడా వాళ్ళు ఏదో వ్రతం చేస్తున్నారు. ఆ వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం అట. ఆ వ్రతం అయిపోయే వరకు కూడా కొంచెం ఆలస్యం జరిగింది. తీర్థం తీసుకొని ప్రసాదాలు తీసుకొని భోజనం చేసి నీకు కూడా భోజనం తీర్థ ప్రసాదాలు తెచ్చినానమ్మా ఇదిగో అని చెప్పే వారికి కూడా కళావతి వ్రతం విధానం ఎప్పుడైతే చెప్పిందో లీలావతికి మనసు అంతా స్వామివారి మీద లగ్నమైంది. ఓ సత్యదేవ, ఓ సత్యనారాయణ ప్రభు, నా భర్త చేసినటువంటి అపరాధాన్ని మన్నించి నాకు శుభం కలిగేటట్టు ఆచరించుకో. మీ వ్రతాన్ని నేను భక్తి చేస్తాను. మీ వ్రతం చేయకపోవడం వల్ల